మైనర్లు డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం, చట్టరీత్యా నేరం కూడా. దీనిపై ఎన్నిసార్లు అవగాహన కల్పించినప్పటికీ తల్లిదండ్రులు పిల్లల నిర్లక్ష్యంతో ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఫలితంగా నిమిషాల వ్యవధిలోనే అనేక కుటుంబాల్లో తీరని శోకం మిగులుతోంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు మైనర్లు రోడ్లపై డ్రైవింగ్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వస్తే పిల్లలు, వారి తల్లిదండ్రులు, వాహనాల యజమానులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెబుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సిపి జోయల్ డేవిస్ తో మా ప్రతినిధి సూరిబాబు ముఖాముఖి. మైనర్లు వెహికల్స్ యూజ్ చేయవచ్చా, లేకపోతే వాళ్ళకి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు కావచ్చు, వాళ్ళకి వెహికల్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏమైనా చేసినట్లయితే వాళ్ళకు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, తదితర విషయాలను మనం జాయింట్ ట్రాఫిక్ సిపి జోయల్ డేవిస్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, దీని గురించి మైనర్ వెహికల్ గురించి ఏం చెప్తారు సార్? మనకి అండర్ ఏజ్ డ్రైవింగ్ అన్నది మనకి అఫెన్స్ ఎంఈ యాక్ట్ ప్రకారం. అండర్ ఏజ్ డ్రైవింగ్ ఏమైనా మా దృష్టికి వస్తే ఇమీడియట్లీ వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని వెహికల్ సీజ్ చేసి ఆ జువెనైల్ బోర్డులు రిపోర్ట్ ఫైల్ చేస్తాము. అలాగే వాళ్ళ గార్డియన్ గానీ పేరెంట్స్ కానీ ఓనర్ ఆఫ్ ది వెహికల్ ఎవరైనా తెలుసుకొని వాళ్ళ మీద రెగ్యులర్ కోర్టులు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. ఫైల్ చేసిన తర్వాత మనకి చట్ట ప్రకారం అయితే గార్డియన్ కి కానీ పేరెంట్స్ కి కానీ వాళ్ళు వెహికల్ ఓనర్స్ కి కానీ దాదాపు 3 years వరకు ఇంప్రిజన్మెంట్ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే 25,000 వరకు ఫైన్ ఉన్నాయి. అంటే మైనర్ ఒక వెహికల్ డ్రైవ్ చేస్తే 12 months కి ఆ రిజిస్ట్రేషన్ సస్పెండ్ అవుతుంది, ఆ వెహికల్ వాడరాదు. ఫర్ ఎగ్జాంపుల్ 17 years old లో ఆ అబ్బాయి డ్రైవింగ్ చేశాడంటే మామూలుగా 18 years తర్వాత లర్నర్స్ తీసుకొని ఆయన లైసెన్స్ తీసుకోవచ్చు. కానీ ఈ అండర్ ఏజ్ డ్రైవింగ్ చేస్తే మాత్రం 25 years వరకు లైసెన్స్ రాదు. ఇప్పుడు మైనర్లకి ఏదో చిన్న పని ఉందని చెప్పి దగ్గరలోనే కదని వారి తల్లిదండ్రులు, స్నేహితులు ఏదైనా వెహికల్ ఇచ్చి వాళ్ళకి పంపిస్తున్నారు సార్. అవి తరచుగా మనం వింటుంటున్నాం. ఏదైనా ప్రమాదం చేస్తే వార్తలు కూడా మనం వింటుంటున్నాం సార్. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి సార్? మేము కంటిన్యూస్ గా చెప్తున్నాం. అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ గా టేకప్ చేయడం జరిగింది. దాదాపు లాస్ట్ ఇయర్ ఒక 7,000 కేసెస్ దీని మీద రిజిస్టర్ చేసినాము. చాలా మందికి ఫైన్స్ డిస్పోజల్ వచ్చినాయి, చాలా మందికి సోషల్ సర్వీస్ డిస్పోజల్స్ వచ్చినాయి. అరైవల్ ఇవన్నీ ఒక క్యాంపెయిన్ పెట్టి ప్రతి స్కూల్లో దీని గురించి చెప్పడం జరిగింది. వాళ్ళకి అఫెన్స్ ఒక కాన్సిక్వెన్సెస్ ని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏ రీజన్ చెప్పినా కూడా మైనర్ అనేది వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు కూడా వాహనం నడపరాదు. ఆ పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ మీరు కూడా పిల్లలకి కూడా చెప్పండి, ఇది ప్రమాదం కాబట్టి దాన్ని మీరు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ చాలా ప్రమాదాలు కూడా చూస్తున్నాము. చాలా మంది వాళ్ళ పిల్లలు సెల్ఫ్ గా చనిపోవడం జరుగుతుంది, లేదంటే వేరే ఎవరినో చంపడం కూడా జరుగుతుంది. దానిలో అన్యాయంగా ఇన్నసెన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతున్నారు. చివరిగా మీరు అన్నట్లు మైనర్లు అంటేనే వాళ్ళ మెంటల్ గా వాళ్ళు తెలిసి తెలియని వయసు సార్. వాళ్ళు ఎక్కడైనా ప్రమాదం చేసేసి వాళ్ళు భయాందోళన చెందడం గానీ, లేకపోతే ప్రమాదం జరిగిన విషయం తల్లిదండ్రులకి, స్నేహితులు చెప్పకుండా వాళ్ళు ఎక్కడికో వెళ్లిపోవడం, ఆ ప్రమాదం గురించి తెలియపరచకపోవడం వల్ల ఎవరినైనా ప్రమాదం గురి చేస్తే వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటుంది కదా సార్. ఇలాంటి సమయంలో అక్కడ సీసీ కెమెరాలు కానీ ఇలాంటి మనకి తెలిసే అవకాశం ఉంటుంది సార్? నగరంలో ఉన్నాయా సార్ సీసీ? అవునండి, ఇమీడియట్లీ ఎనీ యాక్సిడెంట్ మనకి డిఫరెంట్ వేస్ ద్వారా వచ్చేస్తాయి. ఎయిదర్ 108 కాల్ చేస్తారు, లేదంటే 112 మాకు కాల్ చేస్తారు, లేదంటే అక్కడ ఉన్న బై స్టాండర్స్ తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ కాల్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మేము రోడ్ ట్రాఫిక్ అండ్ యాక్సిడెంట్ మేనేజ్మెంట్ సెల్ అని కూడా ఒకటి ట్రాఫిక్ లో పెట్టుకున్నాము. ఆల్ 112 కాల్స్ మాకు కూడా ల్యాండ్ అవుతా ఉంటది. సో ఇమీడియట్లీ తెలిసిపోతుంది నేరం అయిందంటే. దెన్ సీసీ కెమెరాస్ ని ఐడెంటిఫై చేసి మేము ఎవరు డ్రైవ్ చేసినారన్నది నిర్ధారిస్తాం. ఇది హైదరాబాద్ నగర ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ గారి స్పందన. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.